ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అట్లా? ఏం చెప్పమంటావురా, మన ఛానల్ లో ఎవరు లైక్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసినారుగా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఎంత బాధపడుతుందో. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అమ్మాయి ఉన్నావా ఇంట్లో? ఇంతసేపు అవుతుంది, ఎప్పుడో పొద్దున లేచిన పొద్దు పోయింది, టీ లేదేం లేదు. ఎంతసేపు అవుతుంది కూర్చొని? అబ్బబ్బా, ఈ అత్తయ్య ఏందో ఏడ పని ఆడనే ఉన్నాయి, ఒకటే ముత్తుకుంటా ఉంటది. ఎందుకు అత్తయ్య ఎప్పుడు అట్లా ఘాటుగా మాట్లాడతారు? నిమ్మలంగా మాట్లాడరు. నాకు షుగర్ ఉంది కదా, తీయగా మాట్లాడితే షుగర్ ఆడ పెరుగుతుందో అని ఘాటుగా మాట్లాడుతున్నాలే. చూసింది చాలు గాని నా ముఖం మీద కాఫీ పెట్టు. కొంచెం బాగా తెలివి ఎక్కువైతుంది, తెలివి. అమ్మా, మా రోజుల్లో అయితే ఎట్లా ఉండేది, అత్తలని చూస్తాను వణికేది, కాళ్ళ కింద పడి ఉండేది. తీసుకోండి అత్తయ్య టీ. వాము, ఏం కలిపినవే దీంట్లో? చందను చంపడానికి ఏమైనా చేసినావా ఏంది? ఏం లేదు అత్తయ్య, మీరే కదా తీయగా ఏమైనా చేసినా, తీయగా మాట్లాడినా షుగర్ పెరుగుతుంది అన్నది. అందుకే మంచిగా షుగర్ పెరగకుండా ఘాటుగా ఉండాలని కారం వేసుకొని వచ్చిన. అమ్మా, దీని సంగతి చెప్తా ఉండు నా కొడుకు రాగానే. ఏమైంది అట్లున్నావు? అరే ఏం చెప్పామంటావురా, నీ భార్య టీ వేయమంటే నీ ముఖం టీ కావాలా అంటుంది, అది ఇదని అంటుంది. నన్నైతే మస్తు ఇబ్బంది పెడుతుంది. ఆగమ్మ, దాని సంగతి చెప్తా. కావ్య ఇట్రా. ఏందండి అట్లా మొత్తుకుంటారు? ఏందే మా అమ్మనేమో అన్నావంట? నేనేమన్నానండి? అసలు ఏది అడిగినా చికాకు చేస్తుంది, ఏది చేసినా కూడా ఏది కావాలన్నా గట్టిగా చికాకుగా మాట్లాడుతుంది. నేను ఒక్క మాట కూడా అనలేదు, మళ్ళీ నా మీదే చెప్తుందా? వామ్మో, నేనేమో అనుకున్నా కానీ అన్ని లేనిపోని చెప్తుంది మా అత్త నా మీద. ఇట్లా కాదు ఏమో సంగతి, రేపటి నుంచి చెప్తా.